13/12/2024 కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ప్రసన్నాంజనేయ స్వామి ప్రత్యేక అభిషేకాలతో పాటు వ్రతాలు, విశేష విశిష్టత పూజలు, ఆలయ అర్చకులు నందకిషోర్ స్వామి, రాకేష్ స్వామి, చెన్నకేశ్వర స్వామి వారిచే ఆలయ ధర్మకర్త తలారి శకుంతలమ్మ పరశురాముడి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు, ఆంజనేయ స్వామి ఇరుముడి కట్టిన స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందకిషోర్ స్వామి మాట్లాడుతూ ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ పరిహారాలు పాటిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలిగే సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి స్థితి రోజు హనుమద్ వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే గ్రంథాలలో చెప్పారు. అంటే ఆంజనేయ స్వామి లంకానగరంలో సీతమ్మ వారిని మొట్టమొదటిసారి చూసిన రోజు మార్గశిర శుక్ల త్రయోదశి కనిపించిన రోజు కాబట్టి ఆ తర్వాత గంగా సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగా సింధూరం బొట్లు ఆంజనేయ స్వామిని పూజిస్తూ హం హనుమతే నమః మంత్రాన్ని 21 సార్లు చదవాలి. దీనివల్ల మనకు అష్ట ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అన్నారు. చెన్నకేశవ స్వామి మాట్లాడుతూ ఈ రోజు హనుమాన్ వ్రతం పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 8.9 అడుగుల ఎత్తుగల ఏకశిల కృష్ణశిల విగ్రహం ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు జరుగుతూ ఆంజనేయ స్వామి మాలధారులందరికీ ప్రజలకు ఆంజనేయ స్వామి కృపతో పాటు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఉంటాయని అన్నారు. తలారి పరశురాముడు మాట్లాడుతూ ప్రతి పండుగలు విశేషమైనటువంటి స్వామివారి జయంతులు, పౌర్ణిమల్లో, అమావాస్యలు, ఏకాదశిలో ఎన్నో విశిష్టత పూజలు జరగటం చాలా సంతోషిస్తున్నాము. ప్రతిరోజు నిత్య అన్న ప్రసాద వితరణ జరగటం, ప్రతి దినం వందలాదిగా స్వామి అమ్మవారి భక్తులకు అన్న ప్రసాదం అందించడం మా భాగ్యంగా భావిస్తూ చలి వాన పడుతున్న సందర్భంగా నిన్నటి రోజున దేవస్థానం నందు దాదాపుగా 1000 మంది హనుమాన్ భక్తులు రాత్రి నిద్రించడం జరిగింది. 16/12/2024 నుండి ధనుర్మాసం ప్రారంభం 13/1/25 తేదీ వరకు తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామి అమ్మవారి అభిషేకాలు, సుప్రభాత సేవలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయని 9/1/2025 గురువారం రాత్రి 11:55 స్వామి అమ్మవారి దర్శనానికి దేవానుదేవతలు వచ్చే మోక్ష ద్వారం ఉండటం ప్రత్యేక విశేషం. భక్తులకు ఉదయం గడప దర్శనం ఉండటం మరో విశేషమని 10/1/2025 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి ముక్కోటి వైకుంఠ ఏకాదశి చాలా దేవుడి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా జరుగును అని అన్నారు. కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాలధారులు, లక్ష్మీనారాయణ స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ కమిటీ సభ్యులు, అన్నప్రసాద ఆశ్రమం సేవకులు పాల్గొనడం జరిగింది. అంజన్న మహిమలనే పాడుకుందా, అంజని సుతుని చేరి శరణమందా. అంజన్న మహిమలనే పాడుకుందా, అంజని సుతుని చేరి శరణమందా. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయం అన్నంతనే తొలగు పాపభారం. అంజన్న మహిమలనే పాడుకుందా, అంజని సుతుని చేరి శరణమందా. వాయుపుత్రుడు తాను అంజని సుతుడండి, వరఫలముగా తాను జన్మించినాడు. తెల్లవారుజామున పుట్టిన వాడండి, సూర్యుణ్ణి పండాని పట్టబోయినాడు. వాయుపుత్రుడు తాను అంజని సుతుడండి, వరఫలముగా తాను జన్మించినాడు. తెల్లవారుజామున పుట్టిన వాడండి, సూర్యుణ్ణి పండాని పట్టబోయినాడు. తండ్రి కన్న మించిన బలశాలి తాను, పేరు తలచినంత భయమెల్ల తొలగును. తండ్రి కన్న మించిన బలశాలి తాను, పేరు తలచినంత భయమెల్ల తొలగును. అంజన్న మహిమలనే పాడుకుందా, అంజని సుతుని చేరి శరణమందా.
మహిమలనే పాడుకుందా అంజని సుతుని చేరి శరణమందా నరుని తాత అయిన వానర వంశము నరునికి కీర్తిని తెచ్చిన అంశము రామ రామనునదే హనుమన్న మంత్రము రాముడే అతని గుండెల్లో దైవము నరుని తాత అయిన వానర వంశము నరునికి కీర్తిని తెచ్చిన అంశము రామ రామనునదే హనుమన్న మంత్రము రాముడే అతని గుండెల్లో దైవము శ్రీరామ నామమది తారక మంత్రం శ్రీ ఆంజనేయునకదే అన్నము పానం శ్రీరామ నామమది తారక మంత్రం శ్రీ ఆంజనేయునకదే అన్నము పానం అంజన్న మహిమలనే పాడుకుందా అంజని సుతుని చేరి శరణమందా అంజన్న మహిమలనే పాడుకుందా అంజని సుతుని చేరి శరణమందా చిన్ననాటి నుండి కోతి చేష్టలతోనూ ఎవరికి లొంగక తాను తిరిగేను చెట్టు పుట్టాలంట చెంగున గెంతేను ఎవ్వరి మాటను వినకుండా తాను చిన్ననాటి నుండి కోతి చేసలతోను ఎవరికి లొంగక తాను తిరిగేను చెట్టు పుట్టాలంట చెంగున గెంతేను ఎవ్వరి మాటను వినకుండా తాను తల్లి అంజని అంటే పంచ ప్రాణం మళ్ళీ మళ్ళీ తల్లికి మొక్కేను పాదం తల్లి అంజని అంటే పంచ ప్రాణం మళ్ళీ మళ్ళీ తల్లికి మొక్కేను పాదం అంజన్న మహిమలనే పాడుకుందా అంజని సుతుని చేరి శరణమందా అంజన్న మహిమలనే పాడుకుందా అంజని సుతుని చేరి శరణమందా నారదుడు చెప్పేను రామ అన్న పదము హనుమంతునికయ్యే అది నిత్య మంత్రం చెప్పే నారదుడంతా ఏదో ఒక్క దినము నిన్ను పేరు పెట్టి పిలుచు నీ దైవము నారదుడు చెప్పేను రామ అన్న పదము హనుమంతునికయ్యే అది నిత్య మంత్రం చెప్పే నారదుడంతా ఏదో ఒక్క దినము నిన్ను పేరు పెట్టి పిలుచు నీ దైవం అతడే నీ రాముడని ఎరుగు సత్యము అన్ని వేళలందు నీకు అతడే సర్వం అతడే నీ రాముడని ఎరుగు సత్యము అన్ని వేళలందు నీకు అతడే సర్వం అంజన్న మహిమలనే పాడుకుందా అంజని సుతుని చేరి శరణమందా అంజన్న మహిమలనే పాడుకుందా అంజని సుతుని చేరి శరణమందా భూభారమును మోసావు భూమి భారమును తీసావు పాలన చందము నెరిగించి పరిపాలన చేయగ నిలిచావు మోహన రూపము దాల్చావు మోహినిగా గుపించావు అసురుల మాయ చేసావు సురలకు అమృతము పంచావు హరి 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 గోవింద హరి నారాయణ గోవింద ముకుంద మాధవ గోవింద మధుసూదన హరి గోవింద లక్ష్య సాధన సాగించి లక్ష్మికి చేయిని అందించి పత్ని పీఠము నొసగావు పట్ట మహిషిగా తెలిపావు వరాహ రూపము నరుదించి హిరణ్యాక్షుని హతమార్చి వసుధకు రక్షణ కూర్చావు
బ్రతుకు